హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే మీ వ్యక్తితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి విషయాలు అనేది తెలుసుకుందాం. ఓకే, మీ తరఫున నేను మాట్లాడతాను. సో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మనము తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది చాలా కాలం అయింది ఈ టాపిక్ మన రీడింగ్ చేసి నా ఛానల్లో. సో ఈరోజు చేద్దాం, సరేనా? సో నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ తలుచుకోండి, వాళ్ళ పేరు తలుచుకోండి. ఓకేనా? సో తర్వాత మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అప్పుడు ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, సో వాళ్ళ పర్సన్తో నాకు కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ఇవ్వండి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది నేను క్లియర్గా అర్థం చేసుకొని నా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఏನ್ మచ్చా ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓ బాగలేరంట మీ పర్సన్. నేను అడిగాను ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు బాగలేరంట, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. వాళ్ళకి ఏంటో హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా బాగుండకపోయి ఉండొచ్చు. సో ప్లస్ వాళ్ళకు కూడా మైండ్ అనేది కొంచెము క్లియర్గా లేదు, చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఇల్యూషన్స్. సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు అంత మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో అనేది లేరు. ఓకేనా? సో మీ లైఫ్లో ఏం జరుగుతుంది? నా వ్యూవర్ యొక్క పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది? నా వ్యూవర్ యొక్క పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది? క్వీన్ ఆఫ్ విజ్డమ్. ఓకే, సో నాకు ఇక్కడ ఎక్కువగా మదర్కి సంబంధించి వస్తుందండి ఏదో ఒక మెసేజ్. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందని నాకు తెలియదు, కానీ సో వాళ్ళ మదర్కి సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళ మదర్ సింగిల్ మదర్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ ఫాదర్ ఏమన్నా విడిపోయి ఉండొచ్చు, లేదంటే ఎక్స్పైర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ మదరే వీళ్ళని కష్టపడి పెంచినట్లుగా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఆ మదర్కి ఏదో ఇష్యూ వచ్చిందండి. సో దానివల్ల ఏంటంటే ఫుల్గా వాళ్ళ మదర్ని టేక్ కేర్ చేస్తున్నారు. సో అది నాకు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో అది ఈ విషయం ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడాలని నేను నా వ్యూవర్స్ కోరుకుంటున్నారండి. మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, మీ పేరెంట్స్ కూడా బాగుండాలి. సో ఇంకా ఏం జరుగుతుంది మీ లైఫ్లో? ద చారియట్. ఓకే, సో రీసెంట్గా ఏదో వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చింది, వాళ్ళ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా సక్సెస్ అనేది వచ్చింది. సో దానివల్ల మేబీ వాళ్ళు ట్రావెల్ చేసి ఉండొచ్చు, వేరే డిఫరెంట్ సిటీకి, స్టేట్కి, కంట్రీకి వాళ్ళు ట్రావెల్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడేమో ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చినాక వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అనేది ఎదురైంది. సో దానివల్ల వాళ్ళకి మనశ్శాంతి లేకుండా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో, ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని చెప్పేసి వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఓకే, సో అసలు మీకు మా వ్యూవర్ గుర్తొస్తున్నారా? అసలు మీకు మా వ్యూవర్ గుర్తొస్తున్నారా? మా వ్యూవర్ యొక్క పర్సన్ ప్లీజ్ మాకు ఆన్సర్ చెప్పండి. మా వ్యూవర్ మీకు గుర్తొస్తున్నారా? సో ఖచ్చితంగా గుర్తొస్తున్నారండి. మీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ కానీ, మీరు ఎంత హ్యాపీగా బబ్లీగా ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉండేవారంట. అంటే ఏంటంటే మీరు ఫ్రీడమ్ లవర్ అనమాట. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫ్రీడమ్ లవరు. మీకు అసలు ఎవరితోని పని లేదనమాట. మీకు అన్నీ ఉన్నాయన్నమాట. డబ్బులు, అందము, కాన్ఫిడెన్స్, జాబు అన్నీ ఉన్నాయి మీకు. సో మీకు వేరే వాళ్ళతో పని లేదు. సో మీరు మీ వరల్డ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా అదే గుర్తొస్తుంది. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, అసలు ఎవరిపైన ఆధారపడకుండా ఇండిపెండెంట్గా మీ పనులన్నీ మీరు చేసుకొని ఈ పర్సన్ వెంట పడకుండా, చేసి చేయకుండా ఎంతో బాగుండేవారు అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఓకే, సో మా వ్యూవర్ని తలుచుకున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి? సో మా వ్యూవర్ని తలుచుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మా వ్యూవర్ని తలుచుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా వెంటనే మిమ్మల్ని పొందేయాలి, మీ దగ్గరికి పరిగెత్తి రావాలి, యాక్షన్ తీసుకోవాలి, సో మిమ్మల్ని తన వ్యక్తిగా చేసుకోవాలి అనే ఒక
ఏమంటారో అథారిటీ, ఒక పట్టుదల, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చేపట్టాలి అన్నట్టుగా వీళ్ళదేమో ఒక మెచ్యూర్డ్ ఫీలింగ్స్ అనమాట. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్లేయర్ ఫ్లర్ట్ అని కనిపించట్లేదు, వాళ్ళది ఒక మెచ్యూర్డ్ ఫీలింగ్స్. సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలి, ఒక యాక్షన్ తీసుకొని మిమ్మల్ని తన పర్సన్గా చేసుకోవాలి అనే ఫీలింగ్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇంకా ఏమనిపిస్తుంది మా వ్యూవర్ గురించి మీరు ఆలోచించినప్పుడంతా మీకు ఏమనిపిస్తుంది? కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయి ఉండే అవకాశం ఉందండి. నైట్ ఆఫ్ చరిష్మా. ఓకే, సో మీ దగ్గరికి రావాలనుకుంటారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఏదో ఒక భయము, రిస్ట్రిక్షన్ అనేది ఉంది, వాళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే తను నిజంగా మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, మీరు వాళ్ళని మళ్ళీ పాస్ట్లో లాగా గౌరవం ఇస్తారా ఇవ్వరా. సో వాళ్ళకి ఏవో ఒక రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. మేబీ మీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారా. సో వాళ్ళకి ఆ భయం వల్ల వాళ్ళు యాక్షన్ తీసుకుందామని రెడీగా ఉన్నారు, ఒక కమిట్మెంట్ ఇద్దామని రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకి ముందు కదలాలంటే కొంచెం భయంగా ఉంది. ఒక స్టెప్ ముందుకు వేస్తే 10 స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు. సో వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారనమాట. సో ప్రేమ పరంగా ఒక ఏమంటారు ఫిజికల్ అట్రాక్షన్ పరంగా వాళ్ళు ముందుకు దూకేద్దాం అన్నట్టుగా రెడీగా ఉన్నారు, కానీ కమిట్మెంటు సొసైటీలో ఒక నేము ఫేమ్ అనగానే వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. సో దానికి 10 రకాలుగా ఆలోచిస్తున్నారు, ఎవరేమనుకుంటారు, ఏమవుతుంది, అది ఇది అన్నట్టుగా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అయితే కనబడుతుంది కమిట్మెంట్ విషయంలో. సో మా వ్యూవర్ని మీరు లవ్ చేస్తున్నారా లేదా? మా వ్యూవర్ని మీరు లవ్ చేస్తున్నారా లేదా? 5 ఆఫ్ స్ట్రెంగ్త్. ఇక్కడ లవ్ కంటే ఎక్కువ ఏంటంటే అట్రాక్షన్ అనేది కనబడుతుందండి. ప్లస్ మీది ఏమైనా ఒకవేళ ఏమైనా ఆఫీస్లో స్టార్ట్ అయిందా ఈ రిలేషన్షిప్ అనేది, చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కనెక్షన్లో. చాలామంది రకరకాలుగా మిమ్మల్ని ఏమంటారు డిమోటివేట్ చేయటం, మీ గురించి వాళ్ళకి నెగిటివ్గా చెప్పడం, వాళ్ళ గురించి మీకు చెప్పడం, ఇట్లా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కనెక్షన్లో. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా కావచ్చు. సో వీళ్ళ వల్ల ఏంటంటే మీ పైన ఇష్టం ఉందా, ప్రేమ ఉందా అని తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళకి రావట్లేదు అనమాట. సో అంటే అంత కాంపిటీషన్ అనేది ఉంది, మీ వెనకాతల పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానివల్ల వీళ్ళకి అసలు మీ గురించి మంచిగా ఆలోచించే అవకాశం కూడా రావట్లేదు. సో ఇంకా చూద్దాం. ప్రేమ అనేది అయితే ఇక్కడ వాళ్ళు కనిపించట్లేదు, కానీ అట్రాక్షను, ప్యాషన్ అనేది మాత్రం ఉందన్నమాట. ఓకే, సో మీరు మా వ్యక్తిని, మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? ద హై ప్రీస్టెస్. మీరంటే ఇష్టం ఉంది, గౌరవం ఉంది. మీరు అంటే మేబీ వయసులో ఒకవేళ మీరు ఏమైనా వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, మెచ్యూరిటీ లెవెల్లో మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఒక టారో రీడరు, ఆస్ట్రాలజరు, సో ఏదైనా ఒక స్పిరిచువాలిటీలో మీరు ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీరంటే రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. కాకపోతే ఏంటంటే మీరు మనసులో ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియదు. సో దానివల్ల వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ముందుకు వెళ్ళటం లేదు. సో వాళ్ళకి మీరంటే ఇష్టము, అట్రాక్షను, ప్యాషన్ అన్నీ ఉన్నాయి, కానీ ఒక ప్రేమ అని ఆలోచించాలంటే ఇది కరెక్టా కాదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే నా ఫీలింగ్స్ అనేవి నేను ఈ పర్సన్ పైన పెంచుకోవచ్చా లేదా, ఇది రైటా రాంగా అనేది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు ఏ విషయం కూడా ఓపెన్గా చెప్పరు, అన్నీ మీ మనసులో దాచేసుకుంటారు. సో అది కూడా ఈ కనెక్షన్లో ఒక కారణం అనమాట. ఈ స్టక్ అవ్వటానికి కారణం ఏంటంటే అది కూడా అనమాట. ఎందుకంటే మీరు మీ విషయాలు ఏవి చెప్పరు, మీ మనసులో ఉండే విషయాలు ఏమి చెప్పరు వాళ్ళకి. సో మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియటం లేదు. ఓకే, సో మా వ్యూవర్ గురించి మీ అభిప్రాయం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? మా వ్యూవర్ గురించి మీ అభిప్రాయం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? 7 ఆఫ్ విజ్డమ్. అదే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. వీళ్ళకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, చాలా దారులు అనేవి ఉన్నాయి. ఏ దారి ఎంచుకోవాలి, ఏ విధంగా మీ దగ్గరికి రావాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ఏ రకమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది డబ్బు పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా, లేదంటే ఫ్యామిలీ పరంగా, ఏ విధంగా చూసుకుంటే కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఓకే, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, కానీ మా వ్యూవర్కి మీ లైఫ్లో ఉండే స్థానం ఏంటి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా వ్యూవర్ పై
ఐ మీన్ మా వ్యూవర్ మీ లైఫ్లో ఎటువంటి స్థానంలో ఉన్నారు? ఇంపార్టెంట్ వ్యక్తా కాదా? నా వ్యూవర్ మీకు ఇంపార్టెంట్ వ్యక్తా కాదా? ఓకే, ఇంపార్టెంట్ వ్యక్తే. మీరు ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళ కనెక్షన్లో, ఇది వాళ్ళ లైఫ్లో. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు వయసులో కొంచెం పెద్ద అనిపిస్తుంది. ఇది ఎంతవరకు రిజనేట్ అయింది అనేది మాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో వీళ్ళు ఏంటంటే మీరు ఒక ట్రెడిషనల్ వ్యక్తి, ఒక ఏమంటే ఒక ఫన్ లవింగ్ కాదు. మీరు ఎంతసేపు సీరియస్గా ఈ కనెక్షన్లో నువ్వు ఇలాగే ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టడము, వాళ్ళు డామినేట్ చేయటము, ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండటము, వాళ్ళకి నువ్వు వీళ్ళతో మాట్లాడద్దు వాళ్ళతో మాట్లాడద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెము భయంగా ఉందన్నమాట. అంటే ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, మీరు ఎలా చెప్తే వాళ్ళు వింటున్నారు, మీరు ఎలాగా చెప్తే అలాగ వాళ్ళు పాటిస్తున్నారు. కానీ అది ఒక్కోసారి వాళ్ళకి డామినేటింగ్గా, ఒక్కోసారి కొంచెం కంట్రోలింగ్గా అనిపిస్తూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఎంత ముఖ్యమైన వ్యక్తి అయితేనూ కూడా మిగతా ఒక టెంప్టేషన్స్ ఉంటాయి కదా, మిగతా వాళ్ళందరూ సరే పబ్కి వెళ్దాము లేదంటే సినిమాకి వెళ్దాము అలాంటి మనుషులు. మీరేంటంటే కొంచెం ట్రెడిషనల్ మనిషి, మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు, మీరు ఎంజాయ్ చేస్తారు, కానీ మీరు విత్ ఇన్ ద లిమిట్స్ అనేది ఎంజాయ్ చేస్తారు. సో ఇలా చెడు మార్గాల్లో వెళ్ళటం కానీ చెడ్డ పనులు చేయటం కానీ అనేది మీకు తెలీదు. కానీ ఈ పర్సన్కి ఉండే ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళంటే వీళ్ళని తప్పుదారి పట్టించే యొక్క ఫ్రెండ్స్ అనమాట. సరే, ఫైనల్గా సో మీరు నా వ్యూవర్ వైపుకి వస్తారా లేదంటే మీ ఆ చెడు స్నేహితుల వైపు వెళ్తారా? మా వ్యూవర్ గురించి మీరు అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు? మా వ్యూవర్ గురించి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? 5 ఆఫ్ చరిష్మా. సో వాళ్ళు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేరు అని చెప్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక హార్ట్ బ్రేక్ కానీ, ఒక ఆర్గ్యుమెంట్ కానీ, మాట అనుకోవడం కానీ, ఇద్దరు ఒకరినొకరు చాలా బాగా హర్ట్ చేసుకున్నారనమాట. అంటే ఇద్దరిని ఒకరినొకరు బాగా నొప్పించుకున్నారు, బాధ పెట్టారు, ఇద్దరు హార్ట్ బ్రేక్లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే నేను ఏ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేను, ప్రస్తుతానికి నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అంతగా బాగలేవు, ప్లస్ మా ఇద్దరికి మధ్యలో కూడా అంత మంచి రిలేషన్షిప్ అనేది లేదు, కానీ నేను ఈ వ్యక్తిని మర్చిపోలేదు, ఇంకా గుర్తున్నారు అనేది అయితే చెప్తున్నారు. సో మీ ఫీలింగ్స్ అనేవి నా వ్యూవర్కి చెప్తారా? అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఏంటి మీ ప్రాబ్లం అనేది మీరు మా వ్యూవర్కి చెప్తారా చెప్పరా? మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ అభిప్రాయాలు మా వ్యూవర్కి చెప్తారా చెప్పరా? సో చెప్తారంటండి. ఒక పార్టీలో కానీ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు, ఒక గ్యాదరింగ్ కానీ మీరు ఇద్దరు కలిసినప్పుడు మీతో మాట్లాడతాను చెప్తాను అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఒంటరిగా కలవడానికి ఎందుకో కొంచెం సంకోచిస్తున్నారు. సో మీ పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మీతో మాట్లాడదాము అనుకుంటున్నారు. సో మీకు మా వ్యూవర్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ లైఫ్లో? మా వ్యూవర్ కాకుండా మీ లైఫ్లో ఇంకెవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా? ఇంకెవరైనా రొమాంటిక్ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారా? మాకు దయచేసి క్లారిటీ ఇవ్వండి. ఓహో, ఓకే. సో కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చండి. ఇక్కడ నాకు ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్, వాళ్ళందరూ కనిపిస్తున్నారు, వైఫ్ హస్బెండ్ వాళ్ళందరూ కనిపిస్తున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయి ఉండొచ్చు. సో లేదంటే కూడా ఒక లాంగ్ టర్మ్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు. సో దానికి మధ్యలో మీరు కనిపించారు. సో దానివల్ల మీ పట్ల వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఏర్పడింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు, ఎలా రావాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. సో ఫైనల్గా మీరు మా వ్యక్తికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వ్యూవర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా మా వ్యూవర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓ మై గాడ్, ఈరోజు బాగాలేదు రీడింగు. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చి అన్ని క్లారిఫికేషన్ ఇచ్చి ఇంకా మన కనెక్షన్ అనేది వర్క్ అవ్వదు, ఇది ఎండ్ చెయ్యాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వదు. మేబీ మీ ఇద్దరి మధ్యలో ఒక చీటింగ్ ఎనర్జీ కూడా నాకు కనిపిస్తూ ఉంది, ఒక థర్డ్ పార్టీ అనేది కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మన ఇద్దరి మధ్య ఇంక వర్కౌట్ అవ్వదు,
ఇంకా మన ఇద్దరం విడిపోవడం బెటరు. ఇంకా ఏమైనా మీ ఇద్దరి మధ్య ఒక మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే డిలీట్ చేయమని చెప్పడం కానీ చాలా స్ట్రాంగ్గా ఒక గొడవలాగా జరిగి మిమ్మల్ని అన్నీ మీకు క్లారిఫై చేసి వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి ఆ తర్వాత ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ కనెక్షన్ వర్కౌట్ అవ్వదు అని వాళ్ళు క్లియర్గా నమ్ముతున్నారు, భావిస్తున్నారు. సో ఇది ఎండ్ చేద్దామనే వాళ్ళ యొక్క ఆలోచన. ఓకే, సో నన్ను తిట్టుకోవద్దండి ఈరోజు రీడింగ్ ఇలా వచ్చిందని. సో ఎప్పుడు పాజిటివ్ రీడింగే రాదు, ఒక్కోసారి నెగిటివ్ రీడింగ్ కూడా వస్తుంది. సో ప్రస్తుతానికి మీ వ్యక్తి అయితే ఇలాగ ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ ఎండ్ చేద్దామని. ఓకే, ఒకవేళ మీకు ఈ విధంగా రెజనేట్ అయ్యింటే, ఇలాంటి విషయాలు మీ ఇద్దరి మధ్యలో జరిగింటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.